ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చర్చా కార్యక్రమం భారత రాజ్యాంగం, దాని చారిత్రక నేపథ్యం. ఈ అంశం మీద మనతో చర్చించడానికి, మనకు వివరించడానికి సివిల్ సర్వీసెస్ 87 బ్యాచ్ ప్రొఫెసర్ డాక్టర్ పిజే సుధాకర్ గారు. వీరు రాజ్యాంగ చట్ట నిపుణులు. వారికి ముందుగా స్వాగతం పలుకుదాం. సార్, వెల్కమ్ టు నమస్కారం స్టూడియో. సార్ నమస్కారం. సార్, ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా భారత రాజ్యాంగానికి సంబంధించి చర్చా కార్యక్రమాలు, ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ఈ భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తలేరనేది ఒకవైపు వాదనలు ఉంటే, అసలు ఈ భారత రాజ్యాంగము ఇప్పుడున్న పరిస్థితులలో ఇది మాకు అనుకూలంగా లేదు అని చెప్పేసి వాదనలు వినిపించే వాళ్ళు మరికొందరు ఉన్నారు. అసలు ఇంతకీ ఈ భారత రాజ్యాంగం ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం కోసమే చాలామంది మాట్లాడుతున్నారు, కానీ అసలు ఈ భారత రాజ్యాంగం ఎట్లా ఏర్పడింది, దాని యొక్క అది ఏర్పడడానికి దానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏంటి, కాస్త మీరు వివరించండి సార్. మీరు మొదట చెప్పిన లేవనెత్తిన అంశం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ పరిషత్ సభలో, ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సభలో నవంబర్ 26, 1949 సవివరమైన వివరణ జరిగింది. ఏంటంటే చాలా స్పష్టమైన పదాలతో చాలా సరళంగా ఆయన మాట్లాడాడు. డాక్టర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఈ రాజ్యాంగం విఫలమైతే ఆ తప్పు రాజ్యాంగానిది కాదు, దీన్ని అమలుపరిచే పాలకులదే. ఇది చాలా ఫోర్మోస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రెండో స్టేట్మెంట్, రాజ్యాంగ సభలో ఆయన మాట్లాడి రాజ్యాంగ ప్రతిని సమర్పించినప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు. రెండవది, పీటీ గురించి ప్రస్తావించారు. అది కాకుండా రాజకీయ స్వాతంత్రం లభించింది, కానీ సామాజిక స్వాతంత్రం అంటే సామాజిక స్వేచ్ఛ, సామాజిక న్యాయం కానీ జరగకపోతే ఏ వర్గాలైతే ఇంత కష్టపడి దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నామో బాధితులైన వర్గాలు ఈ వ్యవస్థను కూల్చివేయక తప్పదు అని ఒక హెచ్చరికను జారీ చేశాడు ఆయన రాజ్యాంగ పరిషత్ సభలో. మీరు మొదట ప్రస్తావించిన అంశానికి సమాధానం ఇది. రెండవది, చాలా పుస్తకాల్లో లేకపోతే సభల్లో పుస్తకాలు చదివాము, సభల్లో విన్నాం. ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా దళిత బహుజనుల సభల్లో జరిగేది ఏంటంటే అంబేద్కర్ దళితుడు ఒక వాక్యం, రెండవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశారు. ఈ రెండు సెంటెన్స్తో సరిపెడతారు. ఇంకొక విషయాన్ని నేను ప్రస్తావించాలి. సామాజిక విప్లవకారులు, సామాజిక సంస్కర్తలు, అంటే ఒక సోషల్ రెవల్యూషనరీస్ అండ్ సోషల్ రిఫార్మర్స్. సోషల్ రిఫార్మర్స్ కొన్ని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కుటుంబాలని, కొన్ని కులాలని సంస్కరించడానికి ప్రయత్నం చేశారు. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సామాజిక విప్లవకారులు, సోషల్ రెవల్యూషనరీస్ ముగ్గురు మాత్రమే భారతదేశంలో ఉన్నారు. చారిత్రక నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే ఒకరు గౌతమ బుద్ధుడు, రెండవది మహాత్మా పూలే, మూడవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకు వీళ్ళు సామాజిక విప్లవకారులని చెప్తున్నానంటే, సామాజిక సంస్కరణకు పూనుకున్న వాళ్ళు, అంటే సంఘ సంస్కర్తలు, సోషల్ రిఫార్మర్ చెప్పిన వాళ్ళు ఒక బిల్డింగ్కి ఏదైనా కిటికీ బాగలేకపోతే, తలుపులు బాగలేకపోతే, రంగులు పోతే దాన్ని కొంచెం రిపేర్లు చేసి సంస్కరించే పని సంస్కర్తలు చేశారు. విప్లవకారులు, సామాజిక విప్లవకారులు చేసింది ఏంటంటే వ్యవస్థను కూల్చివేసి కొత్త భవన నిర్మాణం చేపట్టాలి, ఎ న్యూ స్ట్రక్చర్, ఒక కొత్త వ్యవస్థను స్థాపించాలి దాని స్థానంలో. అప్పుడే ఈ సామాజిక వ్యవస్థ బాగుపడుతుందని చెప్పారు పూలే, బుద్ధుడు, అంబేద్కర్. ఇది బేసిక్ డిఫరెన్స్. అయితే ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాశారు అంటే అసలు దీనికి నేపథ్యాన్ని మనం పరిశీలన చేయాలి. చాలామంది మన రాజ్యాంగంలో ఉన్నవన్నీ తెలుసు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు, పెద్ద ప్రొఫెసర్స్ ఉన్నారు, రాజ్యాంగ నిపుణులు ఉన్నారు, సుప్రీంకోర్టు, హైకోర్టు, వివిధ కోర్టులు పనిచేసే గొప్ప న్యాయమూర్తులు ఉన్నారు, న్యాయ కోవిదులు ఉన్నారు. మన సామాన్య జనానికి వాళ్ళకి తెలియాలి, ముఖ్యంగా దళిత బహుజనులకు తెలియాలి, మైనారిటీస్ తెలియాలంటే కొన్ని విషయాలు ప్రస్తావనకు రావాలి. అసలు అంబేద్కర్ ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ చెప్పే ముందు 2-3 వాక్యాలు చెప్తాను. అంబేద్కర్ ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ ఆర్
ఫర్ ఆల్ ఇండియన్స్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చేసింది ఏంటంటే సార్వత్రిక వయోజన ఓటింగ్ సిస్టమ్, అడల్ట్ ఫ్రాంచైజ్. అది కాన్స్టిట్యూషన్లో ఒక 326 ఆర్టికల్స్ రాశారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, కలర్, రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఈజ్ హ్యావింగ్ అ రైట్ టు ఓట్, రైట్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. రైట్ టు ఓట్ అనేది అప్పుడు సంస్థానాధిపతులకైతే 2 ఓట్లు ఉండేవి, ఇంకా గొప్ప వాళ్ళకైతే ఆ ఓట్ ఒక మోర్ దెన్ ఏ ఓట్ ఉండేది. అందరికీ ఒకే ఓట్, 1 ఓట్ 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ అనే సిద్ధాంతాన్ని మొట్టమొదట భారత రాజకీయాల్లో, భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో, రాజ్యాంగ నిర్మాణం మొట్టమొదట దాన్ని భారతదేశానికి ఒక మేల్కొల్పు చేసిన, చైతన్యపరిచినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది మల్టీపేజ్ పర్సనాలిటీ. కాన్స్టిట్యూషనల్ హిస్టరీని మనం చూసినప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను మనం గమనించాలి. ఇంక్లూడింగ్, చెప్పండి, అంబేద్కర్కి ఫ్రీడమ్ స్ట్రగుల్తో సంబంధం ఉందా, లేదంటే ఆయన ఏమైనా ఉద్యమాలు చేయలేదు, లేకపోతే ఎక్కడ సత్యాగ్రహాలు ఆ అభిప్రాయం తప్పని నేను చెబుతున్నాను. నా దగ్గర ఆన్సర్ అవుతుంది, సమాధానం. చెప్పండి. రెండవది, రాజ్యాంగం రాయడానికి ఒక నేపథ్యం ఉంది, అది చెప్పడానికే వచ్చా. మూడవ విషయం, అంబేద్కర్ పార్టిసిపేషన్ లేకపోతే రాజ్యాంగ రచనా నిర్మాణ ప్రక్రియ ఇలాగ జరుగుండేది కాదు. ఇది సత్యం, యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరైనా సరే. ఫ్రీడమ్ మూమెంట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వాట్ యు కాల్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ. ఒక పార్టీకి మాత్రం సంబంధించింది కాదని మనం చేస్తున్నాం. కారణం ఏంటంటే ఒక 9-10 పార్టీలు రిప్రజెంటేటివ్ సభ్యులు రాజ్యాంగ పరిస్థితి సభలో సభ్యత్వాన్ని పొందినారు, లేకపోతే ఎలక్ట్ అయ్యారు, ఎన్నిక కాబడ్డారు. అంచేత నాట్ కాంగ్రెస్ పార్టీ, నాట్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ అలోన్. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధికులు, అంటే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది సభ్యులు ఎన్నిక కాబడినది నిజం. ఒక 292 సభ్యుల్లో ఎక్కువ అత్యధిక భాగం, ఆల్మోస్ట్ ఒక 80% కాంగ్రెస్ పార్టీ నుండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నిక కాగడబడ్డారు. ముస్లింలు నుండి ఎన్నిక కాగడబడ్డారు. మిగతా హిందూ మహాపరిషత్ అలాంటి హిందూ మహాసభ నుండి కొందరు ఎన్నిక కాబడ్డారు. సో వీళ్ళందరి కంట్రిబ్యూషన్ ఉందని చెప్తున్నాను, అదొకటి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కొన్ని చట్టాలు చేశారు. అసలు 1600 ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకానికి ఇక్కడికి మన దగ్గరికి వచ్చిన దగ్గర నుండి 1757 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, విడి సవర్కర్ ఈ టర్బిడైజ్ ఫస్ట్ వార్, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామము, సిపాయిల తిరుగుబాటు, లేకపోతే సిపాయిల పిత్తిరి అన్నారు. అప్పటి వరకు ఒక ఫేజులో ఈ బ్రిటిష్ రాజ్యాధికారం, అంటే వాళ్ళు వ్యాపారానికి వచ్చిన వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపట్టారు. డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడం, ఐకమత్యం లేదు. ఇండియన్ కింగ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. పురుషోత్తముని ఓడించిన దేశం నా భారతదేశం, అది గర్వంగా చెప్పగలుగుతున్నాను. అందులో వీళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ ఉంది. ఒక కులానికి మతానికి చెందినది కాదు. ఇట్స్ సెక్యులర్ నేషన్. మనం ఆ మ్యాక్రో లెవెల్ థింకింగ్ని మనం అలవాటు చేసుకోవాలి. సో అంబేద్కర్ వాదన ఏంటంటే ఈ యుద్ధాలలో కూడా వీళ్ళు పార్టిసిపేషన్ సరిగ్గా లేదు, వాళ్ళ ప్రాతినిధ్యం లేదు కనుక చాలా యుద్ధాలు మనం ఓడిపోయాము అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు ఒకసారి పరిశీలి, ఇదంతా రాజ్యాంగ చారిత్రక నేపథ్యం. అదే బ్రిటిష్ పార్లమెంటు అంటే మనం బ్రిటిష్ రాజ్యం, బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని 182 సంవత్సరాలు, రైట్ ఫ్రమ్ ది 1600 to 1947 వరకు పాలించారు కనుక 1947 ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ ఇచ్చారు. ఆ నేపథ్యాన్ని ఒకసారి మనం మననం చేసుకోవాలి. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, లీగల్ డెవలప్మెంట్ చాలా సిస్టమేటిక్గా జరిగింది. మనల్ని పాలించడానికి ఎలా పాలించాలి, మన మీద ఏ చట్టాలను విధించాలంటే బ్రిటిష్ పార్లమెంట్ నిర్ణయించేది. బ్రిటిష్ పాలకులు, మనం పాలితులం కనుక. ఈ 1600 ట్రేడింగ్ దగ్గర నుండి అసలు వచ్చి సర్ థామస్ రావు అనేవాడు మొఘల్ చక్రవర్తిని ప్రార్థన చేసి, బాబు వ్యాపారం చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వమన్నాడు. ఇంకా చెబితే నిజాం, హైదరాబాద్ నిజాం గోవాలో వ్యాపారం చేసుకోవడానికి పోర్చుగీస్ వాళ్ళకి పర్మిషన్ ఇటువంటి సంగతి చాలామందికి తెలియదు. అంటే ఎంత విశాలంగా ఉంది భారతదేశం, ఒక్కొక్క సంస్థానం ఎంత విశాలంగా విస్తృతి జరిగింది అధికార తాలూకా ఇదని చెప్పి పరంపర అనేది మనం అది ఆలోచించాలి. చట్టాల గురించి మనం ఒకసారి చూద్దాం.
బ్రిటిష్ పవర్ 1857 తర్వాత 1858 అప్పుడు రాజ్యాధికారం బదిలీ జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ టు క్వీన్ విక్టోరియా. ఏంటి అంటే ఏ చట్టాలు వచ్చాయి ఈ లోపల? బ్రిటిష్ వారు 1600 నుండి స్టార్ట్ చేసిన తర్వాత, వ్యాపారం చేసిన తర్వాత గ్రాడ్యువల్గా ఒక దేశం తర్వాత ఒక దేశం తర్వాత ఒక దేశాన్ని జయిస్తూ మొత్తం మీద వాళ్ళు మొత్తం భారతదేశాన్ని కైవసం చేస్తారు. వాళ్ళు వలస రాజ్యంగా స్థాపించడం జరిగింది. ఒక్కొక్క యాక్ట్ గురించి అంటే స్థూలంగా మనం మాట్లాడుతుంది. ఏంటంటే, ఒకటి సివిల్ లాస్ అండ్ క్రిమినల్ లాస్ ప్రవేశపెట్టారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1860 1860 సంవత్సరం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 1872 సంవత్సరం. సెడిషన్ లాస్ పెట్టారు. ఇవి కాకుండా కాన్స్టిట్యూషనల్ లా డెవలప్మెంట్లో, కాన్స్టిట్యూషనల్ హిస్టారికల్ డెవలప్మెంట్లో మనం చూస్తే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 సంవత్సరం. గవర్నర్ జనరల్స్ వచ్చారు, సెక్రటరీ ఆఫ్ స్టేట్, గవర్నర్ జనరల్స్ వచ్చారు. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. కౌన్సిల్ యాక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక 4-5 కౌన్సిల్ యాక్ట్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ నేపథ్యం ఉందని చెబుతున్నాను. వీటన్నిటినీ అంబేద్కర్ చాలా క్షుణ్ణంగా పరిశోధనాత్మకంగా అధ్యయనం చేసిన తర్వాత దీనికి నేపథ్యాన్ని, ఇంటర్నేషనల్ సీన్ కూడా నేను చెప్తాను చారిత్రక నేపథ్యంలో. ఇప్పుడు ఏవైతే మీరు ఇప్పుడు కొన్ని చట్టాల కోసం చెప్పారో, అంటే ఎవిడెన్స్ యాక్ట్ కానీ, అదేవిధంగా సిఆర్పిసి కానీ, ఈ ప్రొసీజర్ కోడ్ సిపిసి, ఇవి ఆ పాత చట్టాలే ఇప్పుడు అమలవుతున్నాయి కదా. చెప్తాను. దానికి ఒక కారణం ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 200 సంవత్సరాలు, అబౌట్ 200 years, అంటే 2 centuries దే రూల్డర్స్. వాళ్ళ తాలూకా అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా, భారతీయుల మీద, భారతదేశం మీద పడింది. అంటే ఇక్కడ టోపోగ్రఫీ మీద కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ చాలా పడింది. అయితే మన దగ్గర మేధావులు లేరా, న్యాయ నిపుణులు లేరా? ఆ చట్టాలన్నీ తీసేసి వాళ్ళు బ్రిటిష్ అధికారానికి మనం లొంగి ఉండాల్సిందిగా, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి ప్రయోజనకరంగా, మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఈ చట్టాలు చేశారు. వీటికి 1773లోనే ఒక్కసారి సిఆర్పిసి అమెండ్మెంట్ చేసి కొంత ప్రక్షాళన చేయడం జరిగింది. అది నెంబర్ 1. 1872 అమెండ్మెంట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. అదొకటి. సివిల్ ప్రొసీజర్ కోడ్ అయితే కొన్ని అమెండ్మెంట్స్ వచ్చాయి. సపోజ్ ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్, నెగోషియేషన్, మీడియేషన్, ఈ విషయానికి మనకు వస్తే 1937లో ఒక యాక్ట్ ఉంది, 1940లో ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్లన్నీ చేసి ఇండియన్ ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దాన్ని కొంచెం సంస్కరణ చేసి కొన్ని చట్టాలు అవే పద్ధతుల్ని, బ్రిటిష్ వారి పద్ధతుల్ని మనం ఇప్పటికీ పాటిస్తున్నాం. ఎందుకంటే అవి చాలా వరకు మనకి, అంటే కంటెంపరీ టైమ్స్ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నాయి, పర్వాలేదు అనే భావన ఒకటి. ఇవన్నీ చేసేస్తే మళ్ళీ దీనికి చాలా ప్రక్రియ పడుతుంది. ఇప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చేసింది? రాజ్యాంగం రాసింది కాదు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యాక్టెడ్ యాజ్ ఎ పార్లమెంట్ ఫర్ మేకింగ్ లాస్ till the constitutional making is over and constitution is coming to the force from 26 January 1950. ఎప్పుడైతే ఫస్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీటింగ్ 9th December 1946 బేస్డ్ ఆన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఎప్పుడు మౌంట్ బాటన్ అనౌన్స్ చేసినట్టే June 3 అనౌన్స్ చేశాడు, భారతదేశానికి August 15 నుండి స్వాతంత్రం ఇస్తున్నాం, ఇండియా అండ్ పాకిస్తాన్ 2 దేశాలుగా విడగొట్టాం. ఇంకా ఆ నేపథ్యం చెప్తా. సో కౌన్సిల్ యాక్ట్స్ ఒకటి, చార్టర్ యాక్ట్స్ అని వచ్చాయి, 4-5 యాక్ట్స్ వచ్చాయి. ఇది కాకుండా మేజర్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చాలా ఇంపార్టెంట్ చట్టాలు ఇవి కాకుండా ఇంకా చెప్తాను. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 is a landmark legislation in the Indian constitutional history of the Indian constitutional law. ఎందుకు చెబుతున్నానంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 was accepted by the British Parliament 18th July 1947. ఎందుకంటే the British Queen's authority, the King's authority comes to an end. అయిపోయింది. మనకి చట్టాలు చేసే అధికారాన్ని కోల్పోయింది. అప్పటి వరకు ఉన్న అధికారం అంతా అంతమైపోయింది.
మనల్ని మనం పాలించుకొని మనకు రాజ్యాంగం రాసుకొని మనల్ని సెల్ఫ్ రూల్కి ఎప్పుడో తిలక్ చెప్పాడు స్వరాజ్యమే బర్త్ రైట్ అని చెప్పి. అసలు ఇండిపెండెన్స్ స్ట్రగుల్, ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ స్టార్ట్ అయినప్పుడు స్వయం పరిపాలన అధికారానికి ముందు వాళ్ళు అది కావాలని చెప్పారు. హోమ్ రూల్ మూవ్మెంట్ వచ్చింది, అన్ఇంపిసెంట్ సపోర్ట్ చేసింది, బాలగంగాధర్ తిలక్ సపోర్ట్ చేశాడు. అంటే గ్రాడ్యువల్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ జరిగింది. ఈ లోపుని అసలు అంబేద్కర్ కంట్రిబ్యూషన్ ఏంటి కాన్స్టిట్యూషన్ లా డెవలప్మెంట్లో? చారిత్రక నేపథ్యంలో అంబేద్కర్ చారిత్రక పురుషుడు ఉన్నాడు. చాలా మంది అదే చెప్తారు చాలా మంది. అంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో అంబేద్కర్ దేవుడు అనేటటువంటి అభిప్రాయం ఉంది. ఈ విషయంలో కొన్ని క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. అంబేద్కర్ ఇస్ అన్ హిస్టారికల్ పర్సన్. అంబేద్కర్ ఒక యుగ పురుషుడు, ఒక కారణ జన్ముడు. ఆయన పుట్టాడు, గొప్ప కంట్రిబ్యూషన్ మానవాళికి చేశాడు. ఈజ్ అన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, అడ్వకేట్ అని నేను చెప్తాను. ఈజ్ కంట్రిబ్యూషన్ కెనాట్ బి రెస్ట్రిక్టెడ్ ఆర్ లిమిటెడ్ టు ఇండియా ఎలోన్. అగ్రశ్రేణిలో నిలిచినటువంటి మానవ హక్కుల సంరక్షకుడు అని చెప్తాను నేను. అందుకే వారి గురించి మానవ హక్కుల రక్షకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఒక పుస్తకం కూడా రాశాను. కారణం ఏంటంటే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద రైట్ సెంటర్డ్, రైట్ బేస్డ్ కాన్స్టిట్యూషన్. ఇంకా చెప్తాను అసలు ఇది దేని చుట్టూ ఉంది, దీని చుట్టూ ఏముంది అనే సంగతి చెప్తాను. ఈ లోపుని సౌత్ బరే కమిషన్ ముందర అంబేద్కర్ మొట్టమొదటి తన వాగ్మూలాన్ని ఇచ్చాడు. ఈమె వారల్ సబ్మిషన్ అంటే రిటర్న్ సబ్మిషన్ బిఫోర్ ది సౌత్ బరే కమిషన్. ఏమని చెప్పారు? అందులో ఏం చెప్పాడంటే సౌత్ బరే కమిషన్లో రైట్ టు ఓటు గురించి ప్రస్తావిస్తూ మనం ఇండియాకి కానీ మనం ఇండిపెండెన్స్ గ్రాంట్ చేసినప్పుడు ఎలా పాలించుకుంటారు, అసలు మన హక్కులు ఏమిటి, హక్కులు ప్రస్తావన చేశాడు సౌత్ బరే కమిషన్ ముందర. సైమన్ గో బ్యాక్ 1927 సైమన్ గో బ్యాక్. ఎందుకు సైమన్ కమిషన్ని ఆనాటి సత్యాగ్రహులు, ఆనాటి స్వతంత్ర యోధులందరూ వ్యతిరేకించారు, లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యతిరేకించిందంటే అందులో ఒక్క భారతీయుడు కూడా సభ్యుడిగా లేకపోవడం వల్ల వ్యతిరేకించారు. అంబేద్కర్ వ్యతిరేకించడం ఇది కాకుండా నాకు ఒక రిప్రజెంట్ చేసే అవకాశం కలిగిందే, దీన్ని నేను ఉపయోగించుకుంటానని చెప్పి ఈవెన్ సైమన్ కమిషన్కి కూడా భారతదేశంలో దళిత బహుజనుల హక్కులు, మైనారిటీల హక్కుల గురించి ఆయన నినదించి స్టాటిస్టికల్ రిపోర్ట్ ఇచ్చి చారిత్రకమైనటువంటి ఆధారాలు చూపించి పరిశోధన చేసి వాళ్ళకి సబ్మిట్ చేశాడు. సైమన్ కమిషన్ రిపోర్ట్ చాలా పనికొచ్చింది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేయడానికి. మీరు యు సీ ది వీవ్ ది వాట్ ది కాన్సిక్వెన్సెస్ అండ్ అంటే సైమన్ కమిషన్ను అందరూ వ్యతిరేకిస్తే వారికి తన రిపోర్ట్ను సబ్మిషన్ చేయడం కోసం అంబేద్కర్ ఈ ఆపర్చునిటీ నేను పోగొట్టుకోకూడదని. బట్ ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాత్రం సైమన్ గోబేకర్ నినాదంతో ఆయన, ఎందుకంటే భారతీయ సభ్యుడు ఎవరందరూ లేరు కనుక మనకు దానివల్ల ఉపయోగం లేదు, అదొకటి. రెండవది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గురించి నేను మాట్లాడతాను. అసలు అంబేద్కర్ లేనిదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లేదంటారు. ఎందుకంటే 3 గుండ్రటిబల్ల సమావేశాలు లండన్లో జరిగిన 1930, 1931, 1932 ఈ 3 సంవత్సరాల్లో 3 సార్లు జరిగినటువంటి ఈ గుండ్రటిబల్ల సమావేశాలు లేదా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఒకే ఒక భారతీయుడు అంబేద్కర్. గాంధీ ఒక సమావేశానికి అటెండ్ అయ్యారు, సరోజిని నాయుడు ఒక సమావేశానికి అటెండ్ అయ్యారు. భారతీయ సమాజం తరపున, ముఖ్యంగా దళిత బహుజనుల సమాజం తరపున, బలహీన వర్గాల సమాజం తరపున, పేద వర్గాల హక్కుల ఒక ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే అలా చూశారు. ఎందుకంటే అంబేద్కర్ ఏం మాట్లాడినా పరిశోధన చేయకుండా, రీసెర్చ్ చేయకుండా, హోంవర్క్ చేయకుండా, ఎప్పుడు ఏ విషయం చారిత్రక సత్యాలని ఓ డాక్యుమెంటేషన్ చేయకుండా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన మాట్లాడితే అసలు యాప్ట్ అటెన్షన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా. సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఎందుకు పెట్టారా అంటే చాలామందికి అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు కాదు, భారతదేశానికి స్వాతంత్రం మనం ప్రసాదిస్తే భారతీయులకు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకునే శక్తి ఉందా లేదా, రాజ్యాంగం రాసుకోగలరా, వీళ్ళు ఎలాగ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటారు, ఒక అంచనా కోసం, ఒక మార్గనిర్దేశం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మీ అభిప్రాయాలు మాకు చెప్పండి. ఇవన్నీ క్రోడీకరించి మీకు స్వతంత్రం గ్రాంట్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ మేము అందులో పొందుపరుస్తామని చెప్పి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఆన్ సైమన్ కమిషన్ రిపోర్ట్ అండ్ ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనింగ్. ద స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ది బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రెవెన్యూ, పోలీస్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. గ్రాడ్యువల్గా వాళ్ళ తాలూకా పవర్ అందులో సన్నగిలినప్పుడు జబల్పూర్లో ఆర్మీ రేటింగ్స్ వచ్చాయి, నేవల్ రేటింగ్స్ వచ్చాయి, ఇంకో చోట సివిల్ ఉద్యోగులు కూడా నాన్ కోఆపరేషన్ మూమెంట్ గాంధీ స్టార్ట్ చేశారు.
గాంధీస్ కంట్రిబ్యూషన్ ఈజ్ మేడ్ ఏ వాట్ యు కాల్ నేషనల్ మూమెంట్ ఈజ్ ఎ మాస్ మూమెంట్. ఏది 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్ మంచి ఊపు వచ్చింది. సర్దార్ పటేల్, నెహ్రూ వీళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ చౌరీ చౌరాలో February 5th 1922లో 5 పోలీసుల్ని అక్కడ వైలెంట్ ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు మంటల్లో వేసి కాల్ చేసిన తర్వాత వైలెన్స్ జరిగింది నేను స్టార్ట్ చేసిన ఉద్యమంలో అని చెప్పి ఆ ఉద్యమాన్ని ఆపడం జరిగింది. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. గాంధీ తిరగలేని నాయకుడు, ఆయన మీద ఎలాగ వాళ్ళు కోపాన్ని ప్రకటిస్తారు? సైలెంట్గా ఉన్నారు. గాంధీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్, ఈజ్ ఎ జాతిపిత అని అందరూ మనం ఆయన్ని కొనియాడతాం, మంచిదే. కానీ చారిత్రక నేపథ్యాన్ని చూస్తే మోస్ట్ ఆఫ్ ది వాట్ యు కాల్ మూమెంట్స్ అండర్టేకెన్ బై గాంధీ ఎండెడ్ ఇన్ వైలెన్స్. ఇట్ వాజ్ రికార్డెడ్ ఇన్ హిస్టరీ. అంటే గాంధీ ఏ ఉద్యమం చేపట్టినా కూడా అది చివరి దశలో చాలా వరకు ఏదో ఒక విధంగా అది నాన్ వైలెంట్ పర్సన్ అయినా బట్ మూమెంట్స్ ఆర్ వైలేటెడ్. ఆ మూమెంట్ వైలెంట్గా ఎండ్ అయిందని చెప్పి ఎండ్ ఉంది. ఓకే, వైలెట్ ప్రోగ్రామ్స్. సో అందుచేత ఏంటంటే సో నెక్స్ట్ దండి సత్యాగ్రహ. వాళ్ళెవరో ఆ ఉప్పు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి మన నీటిని మనం వాడుకోకుండా, మన ఉప్పుని మనం తయారు చేసుకోకుండా, ఈ నేల మనది, గాలి మనది, భూమి మనది కనుక మనకు హక్కు ఉంది అని ఓన్లీ ఈ వైలేటెడ్ ది సాల్ట్ లా బికాస్ టు ప్రూవ్ దట్ ఇండియన్స్, ఇట్ ఈస్ అవర్ కంట్రీ, వీ హ్యాడ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెక్ట్ ఆర్ టు అసెప్ట్ అవర్ రైట్ అని చెప్పడానికి ఆయన అది కూడా ఎంతమందిని కొట్టారు, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంత రక్తం పారింది. ఇది సాల్ట్ సత్యాగ్రహాలు, ఉప్పు సత్యాగ్రహం. యూ టేక్ క్విట్ ఇండియా మూమెంట్లో లేదు. సో నెక్స్ట్ చూద్దాం. కమ్యూనల్ అవార్డు వచ్చింది. కమ్యూనల్ అవార్డు చాలా క్రూషియల్ కాన్స్టిట్యూషనల్ లా డెవలప్మెంట్ ఇన్ ఇండియా. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ తాలూకా ఎసెన్స్, ఆ పాల నుండి వచ్చిన మేగడే కమ్యూనల్ అవార్డు. ఇందులో ఆయన చెప్పాడు, అంబేద్కర్ సార్వత్రిక వయోజన ఓటింగ్ సిస్టమ్ కావాలి అని చెబుతూ ఒకటి చెప్పాడు. కొన్ని కమ్యూనిటీస్కి అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా మీరికి వారి ఓటు హక్కు కల్పించండి అని చెప్పాడు. అంటే జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని చెప్పి. తర్వాత దళితులు వాళ్ళ ప్రతినిధులు వాళ్ళే ఎన్నుకుంటే, సాధారణంగా అగ్రవర్ణాలు వాళ్ళు నిలబెడతారు, వాళ్ళే ఓట్లు వేస్తారు, వీళ్ళందరూ ఓట్లు వేస్తారు. అలా కాకుండా వాళ్ళ ప్రతినిధులు వాళ్ళే ఎన్నుకునే చేస్తే వాళ్ళ రిప్రజెంటేషన్ గట్టిగా ఉంటుంది. వాళ్ళు అంటే విధాన నిర్ణయాలలో లేదా డెసిషన్ మేకింగ్లో, డెమోక్రటిక్ వాట్ యు కాల్ పార్లమెంటరీ పవర్లో దే కెన్ షో దైర్ కంట్రిబ్యూషన్ అని చెప్పడానికి ఆయన ఈ చెబితే దే వర్ కన్విన్స్డ్. స్టాటిస్టికల్ రిపోర్ట్ ఇచ్చాడు. మామూలుగా నోటి మాటల ద్వారా ఏదో ఇంప్రెస్ చేయడానికి మాట్లాడలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సాలిడ్ స్టేట్మెంట్స్ ఈ మేడ్ అని చూశారు వాళ్ళందరూ బ్రిటిషర్స్. ఈవెన్ ఇండియన్ ఎవరు అక్కడ ఈ రిప్రజెంటేటివ్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా అవాక్కే చూశారు. కమ్యూనల్ అవార్డు రామ్సార్ మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించాడు. చాలామంది దళితులకి ప్రత్యేకమైనటువంటి అవి ఇచ్చారు, ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చారు అని అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. అందులో సిఖ్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు, దళితులు కూడా ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి రాయితీలు తెలుసు కదా మీకు. ఏమి ఇచ్చారు కమ్యూనల్ అవార్డులో ఏమి ప్రత్యేక నియోజకవర్గాలు. ఇప్పుడు ఆ సిస్టమ్ కోసం కావాలని మళ్ళీ ఉద్యమాలు కూడా చేస్తున్నటువంటి అంటే అయితే ఏంటంటే ఇప్పుడు గాంధీ గారు దండం పెడదాం చాలా గొప్పవాడే, కానీ వీళ్ళకి ప్రత్యేక నిధులకి ఇస్తే అలాగా హిందూ మతం నుండి దళితులు విడిపోతే ద పార్ట్ ఆఫ్ ది హిందూ రిలీజియన్ కనుక అనే ఉద్దేశంతో గాంధీ గారు అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇట్ వాజ్ షాక్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం అంతా కలిసి ఉద్యమాలు చేస్తున్నాం, స్వతంత్రోద్యమంలో దళిత ఉద్యమం ఒక భాగం కనుక ఇదేంటి మాకేదో ఇంత కష్టపడి మేము ఆయన మహత్ ఉద్యమాన్ని చేశాడు. ఆయన టెంపుల్ ఎంట్రీ కాలేరు, ఆ టెంపుల్ ఎంట్రీ ప్రవేశం, దేవాలయాల్లో ప్రవేశం, హరిజనులకు ప్రవేశం నిషేధం కనుక అక్కడ అంటే రైట్ టు ఈక్వాలిటీ అంత విజనరీ. అంటే ఆర్టికల్ 25 పెట్టాడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, మత స్వేచ్ఛ హక్కు. అంటే ఈ గాలి, నీరు, భూమి అందరూ అనిపించండి ప్రకృతి వనరులు. ఏదో ఒక కమ్యూనిటీకి, ఒక కులానికి, మతానికి అది పరిమితం కాకూడదు, విశ్వజనీయం, అందరూ అనిపించాలి. బికాజ్ ఆల్ ఇండియన్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు ఎంజాయ్ ద రైట్స్ ఆఫ్ ది వాట్ యు కాల్ ద నేచురల్ రిసోర్సెస్, ద బెనిఫిట్స్ ఆఫ్ ద నేచురల్ రిసోర్సెస్.
దాన్ని రిస్ట్రిక్ట్ చేశారని మహత్ ఉద్యమం చేశాడు. ఈ ఆల్సో అడ్వకేటెడ్ ద రైట్ టు వాట్ యు కాల్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్టికల్ 25లో పెట్టాడు. అందు గురించి ఆయన ఒక ఉద్యమాన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాడు. అందులో మన రానివ్వడానికి అందులో వెళ్తే ఏదో వస్తుందని కాదు, అక్కడ ఇట్ ఈజ్ మూఢభక్తిని ప్రకటించడానికి కాదు, ఒక రైట్ టు ఈక్వాలిటీని ఒక ప్రమోట్ చేయడానికి లేదా అడ్వకేట్ చేయడానికి, అందరికీ మత స్వేచ్ఛ ఉంది, తనకు నచ్చిన మతాన్ని, అది ఆర్టికల్ 25 పెట్టి ఆయన అది చూపించారు. అసలు ఆయన ప్రాక్టికల్ డెమాన్స్ట్రేటర్. ఇంకోటి చెప్తాను, సో కమ్యూనల్ అవార్డు ప్రకటించినప్పుడు ఆయన నిరాహార చేశాడు. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ వాట్ యు కాల్ డిస్కషన్, డిబేట్, ద ఎంటైర్ వాట్ యు కాల్ ఇండియాలో వార్తాపత్రికలు రాసే. అల్టిమేట్గా అంబేద్కర్ ఒకవేళ గాంధీ చచ్చిపోతే నువ్వే కారణం అవుతావు, నువ్వు మాట్లాడంటే మొత్తం మీద అంబేద్కర్ గారు సాక్రిఫైస్ చేసి ఆయన ఏదైతే సాధించిన ఫలాలను అనుకున్నాడో కొన్ని సీట్లని ఇంక్రీజ్ చేసే ఆ బెనిఫిట్ యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి ఏదైతే రామ్సే మెక్డొనాల్డ్ ఈ కమ్యూనల్ అవార్డులో వీళ్ళు దళిత బహుజనుల గురించి ప్రకటించినటువంటి రాయితీలు ఏమన్నా అవి కొన్ని వదులుకోవడం జరిగింది. తర్వాత ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కంప్లీట్ క్రిప్స్ మిషన్. ఇవన్నీ ఎందుకు చెబుతానంటే దిస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లా ఇన్ ఇండియా. అదే కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం అంటే కేవలము ఒక పుస్తకం కాదు, ఇట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ లా. ఇది రాజ్యాంగ చట్టం. అంటే అంబేద్కర్ గొప్పతనం ఏంటంటే రాజ్యాంగాన్ని ఒక చట్ట రూపంలో పెట్టాడు. చాలామంది ఏంటంటే ఇదేముందండి మామూలు పుస్తకం కదా, కాదు. ఎవరికైనా శాసన వ్యవస్థలో కానీ, ఎగ్జిక్యూటివ్లో కానీ, బ్యూరోక్రసీలో కానీ, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, చీఫ్ జస్టిస్ కానీ, హైకోర్టు జడ్జి కానీ ఏదైనా డౌట్ వస్తే రిఫర్ టు ద కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ ఆల్రెడీ రాసి పెట్టాడు, కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ఎనీ పాలసీ ఆర్ ఎనీ లీగల్ ఎనాక్ట్మెంట్. భారత రాజ్యాంగ విలువలకి, భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులకి, భారత రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్కి, మౌలిక స్వరూపానికి ఏది వ్యతిరేకంగా చేసినా ఏ చట్టం నిలవదు, సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తుంది. న్యాయ సమీక్ష అధికారాన్ని దానిలో పెట్టాడు. జ్యుడిషియల్ రివ్యూ బై ద ఎపెక్స్ జ్యుడిషియరీ త్రూ రిట్ జ్యూరిస్డిక్షన్, ఆర్టికల్ 226 బై హైకోర్ట్ అండ్ 32 బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వస్తున్నాను క్యాబినెట్ మిషన్. ఈ నేపథ్యంలో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్లో క్యాబినెట్ మిషన్ వచ్చింది. ఈ క్రిప్స్ మిషన్ ఏమన్నారంటే గాంధీ గారు ఇట్స్ ఎ పోస్ట్ డేటెడ్ చెక్ అని ఈ రిజెక్టెడ్ ఇట్. అంటే గాంధీ గారు, కాంగ్రెస్ లీడర్ గాంధీ గారు రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరికంత ధైర్యం లేదు మరి దాని మీద కామెంట్ చేయడానికి. అయిపోయి క్యాబినెట్ మిషన్లో దిస్ ఈజ్ అల్టిమేట్ డెవలప్మెంట్. దెన్ మౌంట్ బాటన్ ప్లాన్, దెన్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. దీనికి ఎండ్కి వస్తున్నాం. క్యాబినెట్ మిషన్ వేశారు బ్రిటిష్ గవర్నమెంట్ క్యాబినెట్ మిషన్ని. క్యాబినెట్ మిషన్లో వన్ ఆఫ్ ది క్రూషియల్ core proposal is the Constituent Assembly. The first Constituent Assembly, what you call, assembled on 9th December 1946. ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ నేతృత్వంలో ఈ రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 మాసాల 18 రోజులు పట్టింది. దానికి దగ్గరికి వస్తున్నాను. సో క్యాబినెట్ మిషన్ అయిపోయిన తర్వాత మౌంట్ బాటన్ ప్లాన్ అని అన్నారు. ఆయన కొంత ఒక ప్రణాళికనిచ్చి June 3rd, 1947, he made an announcement, official announcement, that India is going to be granted independence by dividing Indian Union and Pakistan. 2 nations-గా డివైడ్ అండ్ రూల్ పాలసీని బ్రిటిష్ ప్రభుత్వం అవలంబించింది కనుక ముస్లిం లీగ్ నాయకత్వంలో మహమ్మద్ అలీ జిన్నా మాకు ప్రత్యేక పాకిస్తాన్ కావాలని అడుగుతున్నాడు కనుక అంబేద్కర్ ఇస్ అ గ్రేట్ నేషనలిస్ట్. ఈ నెవర్ వాట్ యు కాల్ ద డివిజన్ ఆఫ్ ద కంట్రీ. రాజ్యాంగంలో జాతీయ సమగ్రతను కాపాడడానికి ఎన్ని ప్రొవిజన్స్ ఆయన పెట్టాడు. అందుకే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అంటే మన ఏషియన్ కాంటినెంట్లో చాలా దేశాల్లో బ్లడ్ షెడ్, వైలెన్స్ జరిగితే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంతగా పరిడి వెళ్ళడానికి, వర్ధిల్లడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద రిటన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దట్ ఈస్ ద రీజన్. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఈ ఏదైతే భారత రాజ్యాంగం యొక్క ఈ చారిత్రక నేపథ్యం ఉందో, ఇప్పటి వరకు మీరు మనకు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటి వరకు ఎట్లా అది పరంపర చెప్పుకొచ్చారో అది చాలా చక్కగా వివరించారు సార్. ఆ తర్వాత మళ్ళీ భారత రాజ్యాంగం అమలయ్యే వరకు ఇంకా ఏ విధంగా జరిగిందో మనం తదుపరి చర్చలో వివరించుకుందాం సార్. ఈ చర్చను ఇప్పటితో ముగిద్దాం సార్. బ్రేక్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.